అందరికి దండాలు. టీ10 ఎగ్దమ్ ముచ్చట్లకు స్వాగతం. చలో రాజాకొచ్చింది ఇక ముచ్చట మునం పెట్టి చెప్తది. సాగు తప్పి కన్ను లొట్టయింది అన్న శాస్త్రమైంది బీజేపీ పరిస్థితి. బోటాబోటిన మామూలు మెజారిటీ వచ్చినా ఇంకా అలా పరువు సంకీర్ణ చేతుల కీలు బొమ్మలుగయింది. ఇది కమలం పెద్దల్ని కలవర పెడుతుంది. ఇక 2 రోజులల్లా మోడీ 3.0కి సిద్ధంగా పోతున్న టైంలా జేడీయూ ఎల్జీపీ తెర మీదకి కొన్ని డిమాండ్లను తీసుకొచ్చినాయుల్లా. కేంద్రంలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు జేడీయూ ఎల్జీపీ మద్దతు చాలా ముఖ్యము. మరి జేడీయూ పార్టీ అధికార ప్రతినిధి కేసీ త్యాగి ఏమన్నారంటే, రక్షణ దళాల రిక్రూట్మెంట్ కోసము కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకాన్ని సమీక్షించాలని చెప్పిండ్రు. అగ్నివీర్ స్కీమ్ పట్ల ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేసిండ్రని కూడా చెప్పుకొచ్చిర్రు. ఇక ఈ పథకం మీద ప్రజలు ఎవరెత్తిన లోటుపాట్లను వివరంగా చర్చించి వీటిని చక్కదిద్దాలని మా పార్టీ కోరుతుందని కూడా చెప్పుకొచ్చిండ్రు. బీహార్ కు ప్రత్యేక హోదా డిమాండ్ చేసిండ్రు. ఈ ముచ్చట ప్రధాని మోడీ కూడా ఎరికే. కులగణనకు తన మద్దతు తెలుపుతున్నాము. దేశంలో ఏ పార్టీ కూడా కులగణన చేయొద్దని చెప్పలేదు. ఇక బీహారు మార్గాన్ని చూపెట్టింది. ప్రధాని కూడా అఖిలపక్ష ప్రతినిధి బృందంలా దాన్ని వ్యతిరేకించలేదు. కుల ఆధారిత జనాభా గణన అనేది చాలా అవసరము, మేము దాన్ని కొనసాగిస్తామని అనుకొచ్చిండ్రు. ఇక గట్లనే ఉమ్మడి పౌర స్మృతి పైన కూడా పార్టీ అధ్యక్షుడు హోదాలా బీహార్ సీఎం నితీష్ కుమార్ లా కమిషన్ చీఫ్ కు లేఖ రాసిండ్రని కూడా యాది చేసిండ్రు. అయినా మేము ఉమ్మడి పౌర స్మృతికి వ్యతిరేకం కాదని త్యాగి చెప్పుకొచ్చిర్రు. ఇక నితీష్ నిజంగానే కింగ్ మేకర్ అయితే బీహార్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా తీసుకురావాలని ఆర్జేడీ నేత తేజస్వి అన్నారు. ఇక గట్లనే దేశంలా కుల లెక్కలు చెయ్యాలి. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు ఎన్డీఏకి ఉన్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం బీహార్ కు మద్దతు ఉండేటట్టుగా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేటట్టుగా ఉండాలని అన్నారు. ప్రధాని మోడీ మాయాజాలం ముగిసింది. ఆయన ఇప్పుడు ఎన్డీఏ మిత్రపక్షాల పైన ఆధారపడవలసి ఉంటుందని చెప్పుకొచ్చిండ్రు. ఇండియా బ్లాక్ ఎన్నికల మేనిఫెస్టోలో అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేసింది. మరణించిన సైనికుల కుటుంబాలకు అందించే ప్రయోజనాలల్లా వివక్షాన్ని పిలిచే అగ్ని పథకంలా జోక్యం చేసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ద్రౌపది ముర్ముకు లేఖ రాసిండ్రు. కులగణన చేయాలని ప్రతిపక్షం కూడా డిమాండ్ చేసింది. మహాగఠ్ బంధన్ ప్రభుత్వంలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీహార్ లో కూడా గిట్లనే నిర్వహించింది. జేడీయూ అనవసర డిమాండ్లకు బీజేపీ తలొగ్గొద్దని లీకులు ఇస్తుంది. ఇక గదే టైంలా మంత్రిత్వ శాఖల విభజన అయినా, మంత్రుల సంఖ్య అయినా, సహచరుల ఆందోళనలు పరిగణలోకి తీసుకుంటామని నమ్మవాళ్ళకి ప్రయత్నం చేసిందనుకో రాదుర్రి. ఇక ఇంకో దిక్కుంగానేమో స్వతంత్ర ఎంపీలు చిన్న పార్టీలతోని బీజేపీ సంప్రదింపులు చురుకు చేసింది. ఇక మరి నితీష్ మంత్రి పదవి అడిగినట్టుగా టాక్ వస్తుందిలా. ఈ ఫార్ములా ప్రకారంగా ప్రతి 4 ఎంపీలకు ఒక ముఖ్యమంత్రి పదవి ఉండాలి. ఇక దీని ప్రకారంగా ఆయనకు 12 మంది ఎంపీలు ఉన్నారు. కాబట్టికే కేంద్ర కేబినెట్ లా 3 పదవులు దక్కాలి. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు గీతాప బీజేపీ మిత్రపక్షాల మీదే ఆధారపడవలసి వచ్చింది. గవర్నమెంట్ ఏర్పాటు చేసేందుకు 272 సీట్లు ఉంటే మస్తు అవుతాయి. కానీ 293 సీట్లు గెలుచుకుంది ఎన్డీఏ కూటమి. మరి ఇంట్లో సొంతంగా కమలం పార్టీ గెలిచిందైతే కాదు. అందు గురించే ఇప్పుడు మిత్రపక్షాల మీద ఆధారపడవలసి వస్తుంది. ఎన్డీఏలా బీజేపీ తర్వాత టీడీపీ 16 సీట్లతోనే 2వ స్థానంలో ఉన్నది. నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూ 12 స్థానాలతోనే 3వ లైన్లు ఉన్నది. చూసిర్రా, మరికి సర్కారు ముందల పడుతుందా లేకుంటే ఇక మూలకు పడుతుందో చూడాలి అంటున్నారు జనము. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ రాయండి. గిది ఎగ్దమ్ ముచ్చట. మళ్ళీ రేపు ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుస్తా. అది దాకా చూస్తూనే ఉండు టీ10.